పాకిస్తాన్లో అంతర్యుద్ధం మొదలైంది. నిరసనలతో పాకిస్తాన్ అట్టుడుకుతోంది. ఇమ్రాన్ ఖాన్ మృతి వార్తలతో పాక్లో హై టెన్షన్ మొదలైన విషయం మనకు తెలిసిందే. రావల్పిండి, ఇస్లామాబాద్లో 144 సెక్షన్ కొనసాగుతోంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు అనుకూలంగా భారీగా ర్యాలీ తీస్తున్నారు ప్రజలు. ఇమ్రాన్ ఖాన్ ను చూసేందుకు అనుమతించాలంటూ ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ఇంకా డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. దేశవ్యాప్తంగా బహిరంగ సభలు, ర్యాలీలు నిషేధించారు. అయితే మరోవైపు ఎట్టకేలకు ఇమ్రాన్ ఖాన్ ను కలిసేందుకు ఇమ్రాన్ ఖాన్ సోదరికి పాక్ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఇమ్రాన్ ఖాన్ ని చూపించింది. కానీ ఇమ్రాన్ ఖాన్ విషయంలో తన సోదరి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏదో పేరుకి బ్రతికున్నాడే కానీ సాధారణ వ్యక్తిగా లేడు, అతను చిత్రహింసలు పెడుతున్నారు, మానసికంగా చిత్రవధ చేస్తున్నారు ఇమ్రాన్ ఖాన్ ని అంటూ బయటకు వచ్చి ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో అసలు ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి ఏంటి, ప్రజెంట్ అతని కండిషన్ ఎలా ఉంది, ఆయన్ని చూసిన తర్వాత వాళ్ళ సోదరి ఏమంటోంది, ఒక్కసారి తన మాటల్లోనే విందాం. दिल्ली वो उन्होंने बड़े गुस्से में थे, कहते हैं कि हमें ये मेंटल टॉर्चर कर रहे हैं और सारा दिन कमरे में बंद, थोड़ा सा बाहर जब निकल सकते हैं कोई किसी से कम्युनिकेशन नहीं। कहते हैं कि आसिम मुनीर जिम्मेदार है, ये सब कुछ हो रहा है। बाकी कितनी देर मुलाकात रही है मैडम आपकी? अच्छा, सेहत उनकी ठीक है? अल्हम्दुलिल्लाह सेहत अल्हम्दुलिल्लाह ठीक है, मगर दिल्ली वो उन्होंने बड़े गुस्से में थे, कहते हैं कि हमें ये मेंटल टॉर्चर कर रहे हैं और सारा दिन कमरे में बंद, थोड़ा सा बाहर जब निकल सकते हैं कोई किसी से कम्युनिकेशन नहीं। कहते हैं कि आसिम मुनीर जिम्मेदार है, ये सब कुछ हो रहा है। बाकी कितनी देर मुलाकात रही है मैडम आपकी? अच्छा, మొత్తం మీద ఇమ్రాన్ ఖాన్ ని కలవడానికి వాళ్ళ సోదరికి పర్మిషన్ ఇచ్చారు. కానీ అతన్ని మానసికంగా హింసిస్తున్నారు అంటూ వాళ్ళ సోదరి చెప్తోంది. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ ని చూపించిన తర్వాత కూడా తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీ నుంచి కానీ లేదంటే ప్రజల నుంచి కానీ ఎందుకని ఈ నిరసనలు ఆగడం లేదు? ఈ నిరసనలు కేవలం ఇమ్రాన్ ఖాన్ కోసం మాత్రమే కాదా, ఇంకా బలమైన కారణం ఉందా ఈ నిరసనల కోసం అనే ప్రశ్న ఖచ్చితంగా ఇక్కడ వస్తుంది. ఇక్కడ రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతానికి బ్రతికే ఉన్నప్పటికీ అతి త్వరలో అతన్ని అడ్డు తొలగించుకోవాలని కొందరు భావిస్తున్నారు. ఎవరు ఆ కొందరు అనే ప్రశ్న వచ్చినప్పుడు ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నటువంటి షహబాజ్ షరీఫ్ ప్రజల్లో తన నమ్మకాన్ని కోల్పోయారు. ప్రజలకి ఆయన మీద నమ్మకం కోల్పోవడం, మునీర్ని అడ్డు మునీరేమో షహబాజ్ షరీఫ్ని ఒక ఆట బొమ్మలాగా వాడుకుంటూ ఉండడం, ఇష్టం వచ్చినట్లుగా సైన్యం అక్కడ రాజ్యం ఏలుతూ ఉండడం, ప్రపంచ దేశాల ముందు పరువు పోగొట్టుకుంటుండడం, ఇలా ఈ విషయాలన్నీ చూసిన తర్వాత ప్రజలు ముఖ్యంగా ఆకలితో అలమటిస్తూ ఉండడం, కరువు కాటకాలతో పాకిస్తాన్ ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అక్కడి ప్రభుత్వాలు, అక్కడ రాజకీయ నాయకులు, అక్కడ సైన్యమేమో యుద్ధాలంటూ పరిగెడుతుంది. సో ఇవన్నీ చూసిన తర్వాత ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. సో నెక్స్ట్ ఇంకెవరున్నారు ఆల్టర్నేటివ్ ఇక్కడ అధికారం చేపట్టడానికి అంటే ఇమ్రాన్ ఖాన్ కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ పార్టీకి కొంత ప్రాధాన్యత పెరుగుతోంది. ఇమ్రాన్ ఖాన్ కి మళ్ళీ పాపులారిటీ పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అవినీతి ఆరోపణలతో ఇమ్రాన్ ఖాన్ ని తీసుకెళ్లి జైల్లో వేశారు. ఇలాంటి తరుణంలో ఒకవేళ ప్రజల్లో ఇలాగే వ్యతిరేకత పెరిగితే తాము ఎక్కడ అధికారం కోల్పోతామేమో అన్న భయంతో ఓ పక్క షహబాజ్ షరీఫ్, మరోపక్క మునీర్, అసిం మునీర్ ఎక్కడ తమకి ఈ పదవులు పోతాయో, ఎక్కడ తమ పవర్ పోతుందో అన్న భయంతో ఇమ్రాన్ ఖాన్ ను అంతమొందించాలని ప్లాన్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. దానికోసం ఇదంతా ప్లాటింగ్ జరుగుతోంది ఒక రకంగా చెప్పాలంటే. అంటే నెమ్మదిగా ఇమ్రాన్ ఖాన్ ని ఏదో ఒక రకంగా అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేశారు. మరి ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారు అని ఒకసారి చెక్ చేసి చూసినట్లుగా అనిపించింది. సో ప్రజల నుంచి విపరీతమైన వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. మరోవైపు అన్ని రోజుల పాటు ఎందుకు ఆందోళన చేయాల్సి వచ్చింది, వెంటనే ఎందుకు చూపించలేదు ఇమ్రాన్ ఖాన్ ని? సారీ ఒక్కసారి అక్కడ ఉన్న సిచ్యువేషన్ చూద్దాం.
ये देख लें, एयर ब्लू का स्टाफ अपनी सिक्योरिटी के साथ मौजूद। 8 बजे फ्लाइट का टाइम था, जो इस वक्त 11 बज गए हैं। मुसलसल एक घंटे का बोल करके फ्लाइट डिले करवाई गई और ये हमारे मुल्क के इदारों का हाल है। मगर इस वक्त पाकिस्तान तहरीक इंसाफ कराची कैबिनेट के कारकुनान डटे हुए हैं कि किसी भी सूरत में हम आज रात ही पहुंचेंगे इस्लामाबाद। इन्होंने हमसे अभी मज़ीद आधे घंटे का टाइम लिया है कि आधे घंटे में हम आपको बताते हैं। उम्मीद तो ये है इनसे जो हम फॉर्म 47 की हुकूमत से रख सकते हैं कि होना कुछ भी नहीं है, सिर्फ दलासे और आसरे के सिवा अब कुछ नहीं बचा। ये देख लें, एयर ब्लू का स्टाफ अपनी सिक्योरिटी के साथ मौजूद। 8 बजे फ्लाइट का टाइम था, जो इस वक्त 11 बज गए हैं। मुसलसल एक घंटे का बोल करके फ्लाइट डिले करवाई गई। పాకిస్తాన్లో చాలా ఫ్లైట్ సర్వీసులు ఇప్పటికే క్యాన్సిల్ అయ్యాయి. అక్కడ ప్రజా రవాణాకి ఇబ్బంది అవుతుంది. ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చారు. కేవలం తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే కాదు, కేవలం ఇమ్రాన్ ఖాన్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే కాదు, సామాన్య ప్రజలు కూడా భారీగా రోడ్ల మీదకి వస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ప్రజల మీద లాఠీ చార్జీలు అవుతున్నాయి, తీవ్రంగా కొడుతున్నట్లుగా తెలుస్తుంది. బయటకు వస్తున్నటువంటి ప్రజల మీద దాడులు చేస్తుంది అక్కడ సైన్యం, పోలీసులు. సో ఇప్పుడు అతి త్వరలో మనం చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం, ఆర్టీవీ చాలా సందర్భాల్లో చెప్పింది అతి త్వరలో పాకిస్తాన్లో అంతర్యుద్ధం రాబోతోంది అని. ఇప్పటికే మొదలైంది ఆ పరిస్థితి. ఇది కేవలం ఇమ్రాన్ ఖాన్ ఏదో గొప్ప వ్యక్తి అని అక్కడ ప్రజలు అతని కోసం ఆందోళన వ్యక్తం చేయడం లేదు. అతని మీద ప్రేమతో ఇదంతా, అంటే కేవలం అతనుంటే ఏదో పాకిస్తాన్ అద్భుతంగా అభివృద్ధి చెందుతున్న ఉద్దేశం కాదు. ఇప్పుడున్న వాళ్ళు ఇంకా పనికిమాలిన వాళ్ళు కాబట్టి, ఇప్పుడున్న వాళ్ళు ఇక డైరెక్ట్గా టెర్రరిస్టులే అక్కడికి వెళ్ళి కూర్చున్నారు కాబట్టి, ఇమ్రాన్ ఖాన్ కూడా చేయాల్సినవన్నీ చేశాడు తప్పులు. అతన్ని వ్యతిరేకించిన వాళ్ళ మీద కేసులు పెట్టాడు, వాళ్ళని హింసించాడు, లేదంటే టెర్రరిస్ట్ గ్రూప్స్కి అతను ఒకప్పుడు మద్దతుగా ఉన్నాడు. సో అతను అవినీతికి పాల్పడ్డాడు. చేయాల్సిన పనికిమాలిన పనులన్నీ ఇమ్రాన్ ఖాన్ కూడా చేశాడు. కానీ అంతకంటే పనికిమాలిన వాళ్ళు ఇప్పుడు అక్కడ చైర్లో కూర్చున్నారు. షహబాజ్ షరీఫ్ని ఒక బొమ్మలాగా, కీలు బొమ్మలాగా అసీం మునీర్ ఆడిస్తున్నాడు. ఒకానొక సమయంలో షహబాజ్ షరీఫ్ని అసలు ఈ రాజకీయ పార్టీలన్నీ పక్కకు నెట్టేసి, నేను అధికారం చేపడతాను, పూర్తిగా నా సైన్యం అధికారం చేపడుతుంది, మీరు మాకు సహాయం చేయండి అని ట్రంప్ దగ్గర డిస్కస్ చేసినట్లుగా కూడా ఒక పెద్ద చర్చ జరిగింది వైట్ హౌస్లో అసీం మునీర్ని కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు. అయితే ట్రంప్ డైరెక్ట్గా నేను సపోర్ట్ చేస్తే నాకు తలనొప్పులు వస్తాయి, నేను చేయనని చెప్పినట్లుగా సమాచారం. కానీ ఇప్పుడు ఇక అసీం మునీర్ గేమ్ మొదలుపెట్టాడు నెమ్మదిగా. ఇప్పుడు ఎలాగో షహబాజ్ షరీఫ్ తన చేతిలో కీలుబొమ్మలాగా ఉన్నాడు, ఏం మాట్లాడలేని పరిస్థితి, తాను ఏం చేసినా సరే సైలెంట్గా ఉంటాడు. సో ఇప్పుడు ఒకవేళ ప్రజల్లో మరో పక్క వీళ్ళు చేస్తున్నటువంటి పనుల మీద వ్యతిరేకత వస్తుంది, ఎవరున్నారు అడ్డు అన్నప్పుడు ఇమ్రాన్ ఖాన్ కనిపించాడు. ఇమ్రాన్ ఖాన్కి ఇప్పుడు నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఇమ్రాన్ ఖానే ఉన్నాడు కాబట్టి, ఇమ్రాన్ ఖాన్ని అడ్డు తొలగించుకుంటే, కుదిరితే షహబాజ్ షరీఫ్ను కూడా తర్వాత అడ్డు తొలగించుకొని తానే ఇక పూర్తిగా పాకిస్తాన్ని హస్తగతం చేసుకోవాలని అసీం మునీర్ ప్లాన్ చేశాడు. కానీ ఒకవేళ లేదు, అలా కుదరకపోయినా సరే, రాజకీయ పార్టీలను పూర్తిగా తొలగించలేకపోయినా తన చేతిలో కీలుబొమ్మలాగా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కదా అనుకున్నాడు. అసలే ఉందే అంతంత మాత్రపు ప్రజాస్వామ్యం అనేది పాకిస్తాన్లో ఎక్కడో కనిపిస్తుంది. 100లో ఒక 5%, 10% కనిపిస్తుంది. ఇప్పుడు ఆ కొద్దిపాటి ప్రజాస్వామ్యం కూడా పోతుంది. అంటే రాజకీయ పార్టీలు అనేవి అసలు పూర్తిగా లేకుండా చేయాలనేది అసీం మునీర్ ప్లాన్గా కనిపిస్తోంది. దానికోసం ఎంత పెద్ద డ్రామా నడుస్తోంది. అండ్ యాజ్ పర్ ద సోర్సెస్ ఇమ్రాన్ ఖాన్ని అతి త్వరలో ఇక ప్రాణాలతో లేకుండా చేస్తారు అంటూ తెలుస్తోంది. అతని ప్రాణాలు తీయడానికి ఇప్పటికే ప్లాన్ చేసుకున్నారు. ఇట్స్ ఆల్ ఎ ప్లాట్. ఇప్పుడు జరుగుతున్న ఈ డ్రామా అంతా కూడా ఇట్స్ ఎ ప్లాట్. సైకలాజికల్గా అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రజల్ని ప్రిపేర్ చేస్తున్నట్లుగా కనపడుతోంది. అసలు ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారో చూశారు. రాజకీయ నాయకులు అనేది లేకుండా చేయాలనేది అసీం మునీర్ ప్లాన్గా కనపడుతోంది. అమెరికా ఈజ్ డీప్లీ అబ్జర్వింగ్ దిస్ సిచ్యువేషన్ అని చెప్తున్నారు. బట్ వాట్ ఆర్ దే డూయింగ్ అబౌట్ దిస్? ఇక్కడ అదే తెలియడం లేదు. ఎందుకంటే దే బోత్ ఆర్ బీయింగ్ వెరీ క్లోజ్ దీస్ డేస్.
మరోవైపు ఇస్లామిక్ కంట్రీస్ అన్ని కూడా భయపడుతున్నాయి ఏం జరుగుతుంది పాకిస్తాన్లో అసలు అని.